హాయ్ ఐ రివ్యూవర్స్. లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. యా మనకి సర్కిల్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు. అందులో కొంతమంది అవసరం ఉన్నప్పుడే కాల్ చేయడం, అవసరం ఉన్నప్పుడే మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఎంజాయ్మెంట్లో ఎంటర్టైన్మెంట్లో ఉన్నప్పుడు కనీసం గుర్తు కూడా చేసుకోకపోవడం చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి, వాళ్ళతో అంటే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలా, రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా అని అర్థం కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, అంటే వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చా, వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చా, ఏమంటారు? సి అందరు అఫెండ్ అవుతూ ఉంటారండి. జనరల్‌గా ఏంటంటే ఎవరన్నా సరే అవసరానికే వీడు నా దగ్గరకొస్తాడు, అవసరం లేనప్పుడు నన్ను మర్చిపోతాడు, నన్ను పట్టించుకోడు అని చాలామంది ఏంటంటే దే ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్. నేనేమంటానంటే డోంట్ ఫీల్ బ్యాడ్. మీరొక దేవుడిలాగా ఫీల్ కాండి. దేవుడు కూడా అంతే కదా, మనకు అవసరం ఉన్నప్పుడే దేవుడా దేవుడా అంటా ఉంటాం. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడిని మీరు తలుచుకుంటారంటే నో, అబ్సల్యూట్ చాలా తక్కువ మంది. సో ఎంత బాధలో ఉంటే, ఎంత అవసరంలో ఉంటే అన్నిసార్లు తలుచుకుంటారే కానీ నిజంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసేటప్పుడు, నిజంగా ఫుల్ సంతోషంలో ఉన్నప్పుడు దేవుని మనం ఎన్నిసార్లు తలుచుకుంటామంటే తగ్గిపోతుంది, ద ఇంటెన్సిటీ కమ్స్ డౌన్, రైట్? సో నిజంగానే మిమ్మల్ని ఎవరన్నా అవసరానికి తలుచుకుంటున్నారంటే మీరు దేవుడే. సో అలా పాజిటివ్ గా థింక్ చేసి దాన్ని మీరు అలా తీసుకోవాలి తప్ప అవసరానికే వీడు నాకు కాల్ చేస్తాడు అని ఇరిటేట్ అయిపోకూడదు అన్నమాట అక్కడ. సో ఫస్ట్ థింగ్ ఇస్ స్టే పాజిటివ్. సెకండ్, వాళ్ళు అవసరానికే మాట్లాడుతున్నారు. కొందరు ఎట్లా అంటే ఎప్పుడో ఎలా కొందరిని ఐడెంటిఫై చేయడం కూడా కష్టం, వీళ్ళు అవసరానికి మాట్లాడుతున్నారా ఏంటి అనేసి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో జనరల్ గా ఫోన్ చేయరు, సడన్ గా ఫోన్ చేసి డైరెక్ట్ గా ఇప్పుడు నాకు ఈ హెల్ప్ కావాలి అని అంటే చండాలంగా ఉంటుంది అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా ఉన్నావు, చాలా రోజులైంది మాట్లాడి, అది ఇది అనేసి ఫస్ట్ సోదంతా చెప్తారు. చెప్పిన తర్వాత కొందరు అదే కాల్లో ఇమీడియట్ గా అడిగేస్తారు. కొందరు ఏంటంటే ఏం లేదు, ఇట్ వాజ్ క్యాజువల్ కాల్ అని చెప్పేసి ఆ రోజుకి కాల్ కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేస్తారు. స్ట్రాటజీ ఏంటంటే అవసరానికి కాల్ చేస్తారు అనుకోవద్దు అని ఫస్ట్ క్యాజువల్ కాల్, అది అయిపోయినాక నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేసి దే కమ్ టు ది పాయింట్, లైక్ నాకు యాక్చువల్లీ ఇది వాట్ ఎవర్ దే నీడ్ అది అడిగేస్తారు అనమాట. సో అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళు అడిగే హెల్ప్ ఏదైతే ఉందో ఆ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ అవుతుంది, బట్ మీకు నష్టం ఏం కాదు అని అంటే హెజిటేట్ కాకండి, దట్స్ ఓకే. ఎందుకంటే రేపు పొద్దున మనకు కూడా ఏదైనా అవసరం పడవచ్చు, ఎవరితోటన్నా అవసరం పడవచ్చు, రైట్? వాడితోటే అవసరం పడవచ్చు. కాబట్టి వాడికి హెల్ప్ చేసినంత మాత్రాన నాకు నష్టమేం లేదు. సపోజ్ ఎవరితో రిఫరెన్స్ అడిగాడు అనుకోండి, నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, రిఫరెన్స్ అడిగాడు, సరే ఆ రిఫరెన్స్ ఇచ్చాము అని అంటే ఆ పని అయిపోద్ది కదా, నాకు పోయేది ఏముంది, ఆ పని అయిపోతుంది అంటే వాడు హ్యాపీగా. రేపు పొద్దున నాకు వాడితో ఏదైనా పని ఉందంటే పాసిబుల్, అలాంటివి చేయండి. పర్సనల్గా మీకు లాస్ వస్తుంది దానివల్ల. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటంటే రెగ్యులర్గా టచ్లో ఉండరు, సడన్లీ ఫోన్ చేసి నాకు ఒక 1 lakh సర్దవా ప్లీజ్, నాకు అర్జెంట్ కావాలి, లేదా 50,000 మానిటరీ బెనిఫిట్స్ అడుగుతాం, మానిటరీ హెల్ప్ అడుగుతుంటారు జనరల్గా. సో మానిటరీ హెల్ప్ అడిగినప్పుడు ఏమవుతుంది అని అంటే అలాంటి వాళ్ళు తిరిగిస్తారు అనే దానికి స్కోప్ చాలా తక్కువ. టేక్ ఇట్ ఫర్, నన్ను తిట్టుకున్నా పర్లేదు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అలా ఎప్పుడో ఒకసారి కాల్ చేసి జనరల్ గా టచ్ లో లేరు, సడన్లీ కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారు అని అంటే ఆ వెనక్కి రావని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కొందరు ఇస్తారేమో, బట్ మోస్ట్ పీపుల్ ఇవ్వరు, రైట్? సో ఎందుకంటే మీకు చిన్న లాజిక్ చెప్తాను చూడండి. వాడికి క్లోజ్ సర్కిల్ ఆల్రెడీ ఉంటుంది, వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ వదిలేసి నేను అడుగుతున్నాడు వాడు. యూఆర్ నాట్ ఇన్ టచ్, రెగ్యులర్ టచ్ లో లేవు, రెగ్యులర్ గా టచ్ లో ఉండే వాళ్ళని అడగట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ అడగట్లేదు, ఎవరిని అడగట్లేదు, నిన్ను అడుగుతున్నాడు అని అంటే 2 things, వెనక్కి ఇచ్చే ఇంటెన్షన్ లేదు స్ట్రైట్ ఫార్వర్డ్, లేదా ఆల్రెడీ వీళ్ళందరి దగ్గర అప్పులు చేసిస్తాడు, మళ్ళీ వీళ్ళు అప్పు ఇయ్యరు, కాబట్టి కొత్త సోర్సెస్ ఎదుర్కొంటున్నారు ఇప్పుడు వాళ్ళు, రైట్? సో అలాంటి టైంలో వాట్ ఐ సే ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ డినయల్. మీరు మొహమాటానికి పోయి అవునా సరే చూద్దాంలే అని చెప్పేసి నేను 50,000 ఇవ్వలేను కానీ 40 ఇస్తాను లేకపోతే 30 ఇస్తాను, అవసరం లేదు. వాళ్ళు అవసరానికి ఫోన్ చేశారు కదా, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో చెప్పేసేయచ్చు. వాళ్ళు ఏమనుకుంటారు అని మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే అడిగేటప్పుడు వాడు అనుకున్నాడా, సడన్ గా ఫోన్ చేసి నేను ఇప్పుడు నేను హెల్ప్ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళు ఆలోచించారో, ఆలోచించలేదు. మీరు కూడా ఆలోచించకండి, అవసరం లేదు.
సో అనవసరంగా చాలా మంది ఏంటంటే నో చెప్పలేక వాళ్ళు ఫీల్ అవుతారేమో అని ఆలోచించి అని చేస్తూ ఉంటారు. సో మీ దగ్గరికి ఎవరన్నా సరే అవసరానికి మాత్రమే వస్తున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర యూ కెన్ బీ ఓపెన్. మీతోని కాదది, లేదా ఇలాంటి డబ్బులు ఏమైనా పోయినా పర్వాలేదు అంటే హెల్ప్ చేసుకోండి, మీ ఇష్టం అది. కానీ మీకు ఆ డబ్బు ఇట్స్ వాల్యుబుల్ అని అనుకున్నప్పుడు కనుక మొహమాటం లేకుండా నో చెప్పేయచ్చు అనమాట. సో ఇలాంటి వాళ్ళని ఇలా హ్యాండిల్ చేయాలి. అంతేగాని అలాంటి వాళ్ళని మళ్ళీ మనం నెగటివ్ గా కూడా చూడాల్సిన అవసరం లేదు. ఆయనకి అవసరం వచ్చి అడిగాడు, మీరు సహాయం చేస్తారా చేయండి, లేదా వద్దు వదిలేసేయండి. అంతేగాని నలుగురికి వాడు కాల్ చేశాడు, అవసరానికే కాల్ చేశాడు అని చెప్పి చాడీలు చెప్పి అనవసరం మనకు అదంతా. సో అనవసరం వీ డోంట్ హావ్ టు గెట్ ఇంటు ఆల్ దట్ స్టఫ్ అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.